కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రైతులకు మద్దతుగా ఆయన రైతు సంఘీభావ దీక్ష చేపట్టారు. కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష కొనసాగిస్తున్నారు బండి సంజయ్. కరువు, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే అన్నదాతల రుణమాఫీ, రైతు భరోసా వంటివి వెంటనే అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతోని, తాలు పేరుతో ఎలాంటి కట్టింగ్స్ ఉండయి, పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేది. ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. నెరవేర్చరా ఇంతవరకు దాన్ని పట్టించుకున్న పాపడలేదు. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. దాని మీద స్పష్టత లేదు, చెప్తలేరు. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు, దాని గురించి మాట్లాడతలేరు. ముఖ్యంగా మొన్న వారం 10 రోజుల క్రితం అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్నారు. ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు. రైతులు పూర్తిగా పంట నష్టం జరిగింది. ఒకవైపు మామిడి తోట, ఒకవైపు ధాన్యం, ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి. మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 20,000 ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులను కలిపి కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. రైతులకు కౌలు రైతులు కలిపి 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఇస్తున్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు అకౌంట్లు ఇస్తున్నారు. కనీసం ఇంతవరకు దాని స్పష్టత లేదు, అకౌంట్లో పైసలు ఇస్తలేరు. మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులే, ఇప్పటికే రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు పడాలి, కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు పడాలి, రైతు కూలీల అకౌంట్లో 12,000 రూపాయలు పడాలి. కనీసం ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు.